తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం సాగుతుందా లేకపోతే రౌడీ రాజ్యం సాగుతుందా అన్న ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అని చెప్పేసి ఒక రౌడీ షీటర్కి సీట్ అన్నది ఇవ్వడం జరిగింది. కాకపోతే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి సీట్ ఇవ్వగానే ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద గాండ్రించి ఉమ్మేస్తున్నాయి. ఎందుకు ఉమ్మేస్తున్నాయి అంటే ఈ వ్యక్తి ఒక రౌడీ షీటర్, ఈ వ్యక్తి తెలవనోడే వెళ్ళాడు. ఈయన ఏం చేస్తాడు నవీన్ యాదవ్ అంటే ఈయన బ్లాక్మెయిలింగు, ఎక్స్టార్షను, భూదందాలు, కొట్టడాలు, కేసులు పెట్టించడాలు, అంటే దాదాపుగా ఒక రౌడీ షీటర్ చేసినటువంటి అన్ని కార్యకలాపాలు మనోడికి చాలా బాగా తెలుసట. జూబ్లీ హిల్స్లో చిన్న పిల్లాన్ని వెళ్ళి అడిగినా కూడా నవీన్ యాదవ్ అంటే గుర్తుపట్టడు, కానీ రౌడీ షీటర్ నవీన్ యాదవ్ అంటే గుర్తుపట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. కాకపోతే ఈ నవీన్ యాదవ్ తండ్రి ఎవరు అంటే ఈ నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ గారు. ఇక ఆయన గురించి తెలియని వాళ్ళు బహుశా హైదరాబాద్లో ఎవరు ఉండరు, ఆయన గురించి అందరికీ తెలిసినటువంటి సంగతి. కాకపోతే ఈ రౌడీ షీటర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వెనకాల అసలు కారణం ఏంటో అర్థం కావట్లేదు. చదువుకున్న వాళ్ళు లేరా తెలంగాణలో రాష్ట్రం కోసం కష్టపడినటువంటి మేధావులు లేరా? తెలంగాణలో అమరవీరుల కుటుంబాలు లేవా? వాళ్ళకి ఇవ్వలేరా సీటు? కాకపోతే ఒక రౌడీ షీటర్కి ఎందుకు ఇచ్చారు అంటే రౌడీ షీటర్ రౌడీయిజం చేసైనా సరే గెలుస్తాడు అని చెప్పేసి నమ్మారు కాబట్టి ఈ టికెట్ ఒక రౌడీ షీటర్కి ఇచ్చారు. ఇవ్వంగానే రౌడీ షీటర్ అయినటువంటి గౌరవనీయులు నవీన్ యాదవ్ గారు ఆయన పని మొదలెట్టేశాడు. ఏం మొదలెట్టేశాడు అంటే ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది సరే, ఇదేంటో తెలుసుకోవడానికి ముందు రాహుల్ గాంధీ గారిది ఒక వీడియో ఉందండి, చాలా మంచి వీడియో. ఆ వీడియో ఒకసారి మీరు చూడాలి, చూస్తే మీకు బాగా నచ్చుతుంది. మీకు అర్థం కాకపోతే నేను చెప్తా, చిన్న పార్టే ప్లే చేస్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏంటి 5 టైప్స్ ఆఫ్ ఓట్ చోరీ అంటే ఓట్లు దొంగతనం చేయడం 5 రకాలుగా చేస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. जांच ने 5 तरीके की चोरी पकड़ी है. डुप्लीकेट वोटर, మొదటిది డూప్లికేట్. 5 రకాలుగా ఈ దొంగతనం జరుగుతుంది. మొదటిది డూప్లికేట్ ఓటర్, जिसका मतलब एक वोटर के नाम वोटर लिस्ट में अनेक जगह आ रहे हैं. అంటే ఒక ఓటరు చాలా చోట్ల ఓట్లు వేస్తున్నాడు, ఆ వ్యక్తిని డూప్లికేట్ ఓటర్ అంటారు. एक एड्रेस मतलब एड्रेस है ही नहीं या फिर हाउस नंबर 0. ఫేక్ అడ్రస్ అంటే అడ్రస్సే ఉండదు ఆ ఓటర్ ఐడి కార్డు మీద, లేకపోతే హౌస్ నెంబర్ 0 అని ఉంటుంది. మూడోది చూడండి, ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది, దీన్నే మన నవీన్ యాదవ్ పాటిస్తున్నాడు. ఏంటో చూడండి. बल्क वोटर इन सिंगल एड्रेस, मतलब एक छोटे से घर में 40, 50, 60 लोग रह रहे हैं. బల్క్ ఓటర్, ఒకే అడ్రస్లో బల్క్ ఓటర్లు అంటే ఒక చిన్న ఇంట్లో 40, 50, 60 మంది ఉంటారు. దీన్ని బల్క్ ఓటర్ స్కామ్ అని చెప్పేసి అంటారు. బల్క్ ఓటర్ ఓట్ చోరీ, ఇది రాహుల్ గాంధీ చెప్పినటువంటి మూడో విషయము. ఇదే మనకు కావాల్సిన అంశం. కాకపోతే ఆ రెండు కూడా ఒకసారి విన్నాం. బాగా इनवैलिड फोटोज, छोटी सी फोटो है या फिर फोटो ही नहीं है, और वो जो छोटी फोटो वो दिखती भी नहीं है, कौन है किसका चेहरा है नहीं पता लग सकता. मिसयूज ऑफ ఫామ్ 6 అంటే కొత్త ఓటర్లు. సరే, ఇది ఈ 5 చెప్పిండు. ఈ 5లో మూడోది బల్క్ ఓటర్స్ ఇన్ సేమ్ అడ్రస్. ఇది ఏం చేసిండు అంటే ఈ నవీన్ యాదవ్ అనేటోడు ఇదే విషయాన్ని కొంచెం గట్టిగా పట్టించుకొని ఏం చేసిండయా అంటే చూడండి, ఇది చేసినటువంటి పని అంటే ఒకటే అడ్రస్లో నెంబర్ ఆఫ్ ఓట్లు ఎక్కిచ్చేసిండు. ఆ అడ్రస్లో కూడా తనకి కావాల్సిన వాళ్ళు. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఈరోజు నమస్తే తెలంగాణ చూడండి, ఇందులో ఒక అంశం చాలా బాగా రాసిండు. కింద ఇక్కడ మీకు కనిపిస్తుందా లేదా? ఓకే, ఇక్కడ చూసుకుంటే మనము ఓకే ఏంటంటే సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్కి వెళ్ళారు. ఎక్కడుంది సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్? కొంచెం పైనుంచి చదువుతా. ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్కి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు అంటే బీఆర్ఎస్ బూత్ ఇన్ఛార్జీలు వెళ్ళారు. ఆ అపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి 8-3-231/B/160. ఇది ఆ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నెంబర్. అక్కడికి వెళ్తే మరి ఏం జరిగింది అంటే అక్కడికి వెళ్ళంగానే జ్ఞానోదయం జరిగింది. ఆ జ్ఞానోదయం ఎంత ఉందంటే అంతా ఇంత కాదు. ఇక్కడ కానీ చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఆ అపార్ట్మెంట్లో 43 మంది ఓటర్లు రిజిస్టర్ అయి ఉన్నారు. ఎంతమంది? 43 మంది. సరే, ఏముంది అపార్ట్మెంట్లో 43 అంటే అది పెద్ద విషయమా? ఉండుంటారు భయ్.
దాంట్లో ఏముంది అని మీరు అడగచ్చు. కాకపోతే ఆ 43 మందిలో కేవలం ఇద్దరే ఇక్కడ ఉన్నారు. ఇంకమ్మ 42 మంది అసలు ఎవరో తెలియదు, వాళ్ళ అపార్ట్మెంట్లో ఎలా రిజిస్ట్రేషన్ జరిగిందో తెలియదు. ఇది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ ఎక్కడుంది? ఓకే ఓకే నేను ఇక్కడ చూస్తున్నాను. ఓకే అయితే మనం నెక్స్ట్ చూసుకుంటే ఇంకో ఇల్లు ఉంది. ఎక్కడ? రౌడీ షీటర్ మంగళాపుర అర్జున్ యాదవ్ అంట. ఈ వ్యక్తి కుటుంబానికి చెందినటువంటి ఒక ఇల్లుంది. ఆ ఇంటి నెంబర్ ఎంత అంటే 8-3-231/B/118. ఎక్కడ? ఇక్కడ ఇచ్చారా? ఇక్కడ ఇచ్చారు, చూడండి, పేపర్లో కూడా వచ్చింది. 8-3-231/B/118. ఈ నెంబర్ కలిగిన ఓ G+3 గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 3 ఫ్లోర్స్ ఉన్నటువంటి ఒక ఇంట్లో ఏకంగా 49 ఓట్లు ఉన్నాయని తెలవడంతో స్థానికులు షాక్ అయ్యారు. 49. ఎక్కడ? బూత్ నెంబర్ 246. ఇందాక నేను చెప్పింది కూడా అదే బూతు. ఇందాక ఏదైతే అపార్ట్మెంట్ చెప్పానో అదే బూతు 246. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే మెల్లగా దొంగ ఓటర్లను ఎక్కిస్తున్నారు. దాదాపుగా 3000కి పైగా దొంగ ఓటర్లను ఎక్కించారు అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం అన్నది మనకు అర్థమవుతుంది. సరే దీంతో ఆగిర్రా అంటే ఆగడగా మనోడు ఏం చేశారు? కేటీఆర్ గారు పెట్టిండు. 6 రోజుల కింద అనుకుంటా కేటీఆర్ గారు పెట్టినటువంటి ట్వీట్ ఇది. ఈ ట్వీట్లో ఒక విచిత్రమైనటువంటి విషయం మీకు అనిపిస్తుంది. ఏంటంటే ఈ నవీన్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ చూడండి, కనిపిస్తుందా మీకు? ఇటు వస్తాను నేను. ఇక్కడ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓటర్ ఐడి కార్డులను పంచుతున్నాడు. మరి ఈయన ఏమన్నా ఎలక్షన్ అధికారి అనుకున్నాడో లేదా ఎలక్షన్ కమిషన్ బాస్ అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు. కానీ ఈయన ఓటర్ ఐడి కార్డు పంచడం ఏంది అంటే మీ దొంగ ఓటర్ ఐడి కార్డులు చేయించినా వచ్చి పట్టుకెళ్ళండి అని చెప్పేసి ఒక సభ పెట్టి ఓటర్ ఐడి కార్డులు పంచి పడేసినాడు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నిలబడ్డ వాళ్ళు అందరి చేతులలో చూడండి ఒకసారి ఓటర్ ఐడి కార్డులు ఏడ్చినాయి. అంటే దొంగ ఓట్లు ఎక్కించిన ఓట్లు పంచడం, ఇది ఈ వ్యక్తి చేస్తే. సరే ఈ విషయం మీద ఈ వ్యక్తి మీద ఒక కేసు కూడా అయింది, ఇది వేరే సంగతి. సరే ఇవి ఇలాగే జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే మొన్నను చూస్తే నేను ఎవరో జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఒక అబ్బాయి, చాలా తక్కువ ఏజ్ అబ్బాయి, మూతి ముందలా తీసుకెళ్ళి మైక్ పెట్టారు. ఎవరో మహానుభావుడు పెడితే ఆ అబ్బాయి నిజాలు మాట్లాడేసినాడు. రౌడీ షీటరు గెలిస్తే ఏమవుతుంది అంటే డబ్బా కోట్లు బడ్డీ కోట్ల కాడికి పోతారు, అన్న పేరు చెప్తారు, నవీన్ యాదవ్ పేరు చెప్తారు, సిగరెట్లు తాగుతారు, పాన్లు తింటారు, ఏం కావాలో మొత్తం చేస్తారు, డబ్బులు లేకుండా వస్తారు, జూబ్లీ హిల్స్తో రౌడీజం పెరుగుతుంది అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పిండు. చెప్పగానే ఆ వీడియో వైరల్ అయిపోయింది. వైరల్ అవ్వగానే ఏం చేశారు? ఆ అబ్బాయిని పట్టుకొచ్చి మళ్ళీ ఇంకో వీడియో చేపించారు. కొంచెం భయపడుతున్నాడు ఆ వీడియో. లేదు నేను ఏదో ఆయన ఎవరో చెప్పమంటే చెప్పినా అని చెప్పేసి మెల్లగా మేనేజ్ చేసే ఒక ప్రయత్నం అనేది చేసిండు. సరే అదంతా మేనేజ్ అవ్వలేదు. ఇది ఒక పక్క ఉంటే నెక్స్ట్ దరిద్రం ఎట్లా పట్టుకుంటుంది అంటే ఇట్లా పట్టుకుంటుంది. ఈ లెటర్ కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఈ లెటర్ ఎవరు రాశారు అంటే టు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్, తెలంగాణ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీకి మీనాక్షి నటరాజన్ గారికి ఒక లేఖ అనేది రాశారు. మరి ఈ లేఖ కింద సిగ్నేచర్ అయితే కనిపిస్తలే, సిగ్నేచర్ అయితే లేదు. మరి లేఖ రాశారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది లేఖ. మనం వదలంగా పట్టుకున్నాం. ఏంటి అంటే అపీల్ అగైన్స్ట్ క్రిమినల్ ఎలిమెంట్స్ బీయింగ్ కన్సిడర్డ్ ఫర్ పొలిటికల్ క్యాండిడేట్స్. అంటే క్రిమినల్స్ని రాజకీయ నాయకులుగా మీరు కన్సిడర్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. క్రిమినల్స్ని ఎవరి గురించి మాట్లాడుతున్నది అంటే లెటర్లో ఈ మహిళ నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతున్నది. ఎవరిమే అంటే ఇన్ రెస్పెక్టెడ్ ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు ఓకే ఐఎమ్ మహితాశ్రీ. ఎవరి మహితాశ్రీ అంటే వైఫ్ ఆఫ్ వెంకట్ యాదవ్. మహితాశ్రీ అంటే ఈమె ఎవరు అంటే వైఫ్ ఆఫ్ వెంకట్ యాదవ్. ఎవరి వెంకట్ యాదవ్ అంటే సన్ ఆఫ్ శ్రీశైలం యాదవ్. అంటే ఈ మహితాశ్రీ గారు ఈ నవీన్ యాదవ్కి వదిన అవుతుంది అనుకుంటా. సిన్స్ మై మ్యారేజ్ ఐ హ్యావ్ బీన్ ఫేసింగ్ సెవరల్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ హరాస్మెంట్స్ ఫ్రమ్ మై హస్బెండ్ అండ్ హిస్ ఫ్యామిలీ. క్లియర్గా రాసింది ఆమె, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ హరాస్మెంట్స్ ఫ్రమ్ మై హస్బెండ్ అని చెప్పి
అండ్ హస్బెండ్ ఫ్యామిలీలో నవీన్ యాదవ్ కూడా వస్తాడు కదా. ఐ హ్యావ్ అప్రోచ్ ద పోలీస్ ఉమెన్ కమిషన్ అండ్ లోకల్ అథారిటీస్ సెవరల్ టైమ్స్ బట్ ఎవ్రీ అటెంప్ట్ టు సీక్ జస్టిస్ హ్యాస్ బీన్ క్రష్డ్ అండర్ దేర్ ఇన్ఫ్లుయెన్స్. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక రౌడీ షీటర్గా డబ్బున్నటువంటి వ్యక్తిగా తన ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఆ ప్రయత్నాలని క్రష్ చేసేసింది, నలిపేసింది అని చెప్పేసి ఇక్కడ రాసింది. ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ injustice is the political and local influence of my husband's brother Naveen Yadav. Khatam. Naveen Yadav పేరు రాసి పడేసింది. Who used his power to silence my complaints and threaten anyone who supports me. అంటే నా మరిది అని చెప్పేసి చెప్తుంది. నా హస్బెండ్ బ్రదర్ అంటే మరిదిగా, నా మరిది పవర్, పొలిటికల్ పవర్ వల్ల నాకు అన్యాయం జరుగుతున్నది అని చెప్పేసి ఇక్కడ నవీన్ యాదవ్ పేరు కూడా ఈమె మెన్షన్ చేయడం జరిగింది. సరే, ఇక మిగతాది మీరు అర్థం చేసుకునే ఉంటారు. ఇట్లాంటి వ్యక్తికి సీట్ ఇస్తే రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే రాష్ట్రం పరిస్థితి ఏంది, పార్టీ పరిస్థితి ఏంది. సరే, ఓకే, సంహౌ ఇది మంచి పరిణామం. ఎందుకు మంచి పరిణామం అంటే ఇట్లాంటి సమయాల్లో ఓపెన్గా మహిళలు బయటికి రావాలి, నిజాలు బయట పెట్టాలి. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ రౌడీ షీటర్లను తీసుకొచ్చి చేస్తున్నటువంటి ప్రయోగం. మరొక వైపు ఏముంది, బీఆర్ఎస్ పార్టీ. మనందరికీ తెలుసు, ఒక నాయకుడు ఎంతో సమయం, ఎన్నో సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసి సొంతంగా తనకంటూ ఏమీ సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ఒక నాయకుడిగా ప్రజల్లో ఉండి ప్రజలకి మంచి చేస్తూ చనిపోయినటువంటి ఒక వ్యక్తి కుటుంబం ఈరోజు అదే సీటు కోసం పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఆయన కూతురు ఈరోజు బయటకు వచ్చి నాకు ఓటు వేయండి అని చెప్పేసి అడుగుతున్నది. ఆ అమ్మాయికి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆ అమ్మాయికి పాలిటిక్స్ తెలవదు, ఆ అమ్మాయికి చెడు చేయడం రాదు, ఆ అమ్మాయికి ఎవరిని మోసం చేయడం రాదు. కేవలం ఆ అమ్మాయికి వచ్చింది ఏంటి, తండ్రి తరఫు నుంచి అంటే ప్రజలకి మంచి చేసే ఒక మంచి బుద్ధి, మంచి చేసే ధైర్యం ఆ తండ్రి దగ్గర నుంచి ఆ కూతురుకు వచ్చింది. అట్లాంటి ఆ కూతుర్ని గెలిపించుకుందామా, రౌడీయిజం చేసుకుంటూ తిరిగేటటువంటి ఈ రౌడీ షీటర్లని గెలిపించుకుందామా అన్నది జూబ్లీ హిల్స్ ప్రజల సంస్కారానికి వదిలేస్తున్నా. ఇది ఒక ఎత్తు అయితే, మరొకటి 10,000 రూపాయలు. మీకు ఓటుకు 10,000 రూపాయలు వస్తాయో రావో నాకు తెలియదు, బికాస్ అది నేను చెప్పలేను. 10 రావచ్చు, 5 రావచ్చు, 15 రావచ్చు, అసలు రాకుండా పోవచ్చు. మీరు డబ్బు ఒకవేళ వస్తే తీసుకోకండి అని నేను చెప్పను. డబ్బు వస్తే కాదని అనొద్దు, లక్ష్మీదేవి వస్తే కాదని అంటావా, తప్పకుండా తీసుకోండి, తప్పకుండా. కానీ డబ్బు తీసుకున్నాక కూడా మీరు చేయవలసిన పని చేయండి. డబ్బు తీసుకునేలా మోసం చేయడం తప్ప అంటే డబ్బు ఇచ్చినోడే చేసిందే మోసం, మరి చెడులో ఇంకా చెడు ఏమి ఎత్తారు. అందుకే డబ్బు తీసుకోండి, తీసుకొని బీఆర్ఎస్కి ఓటు గుద్దండి, చనిపోయిన మహనీయుడి ఆత్మకి శాంతి అనేది చేకూర్చండి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు అన్న సంగతిని కమెంట్ రూపంలో తెలియజేయండి. రౌడీ షీటర్ నవీన్ యాదవ్ అని చెప్పేసి ఈ పేరు మాటికి వినిపిస్తుంది. ఈయన గురించి నాకు తెలియని మీకు తెలిసిన నిజం ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.